2025 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ల పయనం ఎటు? అందరి మధ్యలో ఇప్పుడు ఇదే ప్రశ్న. 2024 సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలు ఇచ్చాయి. చివరి కొద్ది నెలల కాలంలో భారీ ఎత్తున అమ్మకాల ఒత్తిడితో నష్టాలు చవిచూసినా కూడా మొత్తం మీద 2024 సంవత్సరంలో అటు స్మాల్ క్యాప్స్ నుంచి మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్ షేర్స్లో కూడా ఇన్వెస్టర్లు చాలా వరకు లాభాలనే చవిచూశారు. స్టాక్ మార్కెట్ గణాంకాలు ఈ విషయాన్ని చెప్తున్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే 2020 సంవత్సరంలో మార్కెట్ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని చెప్తున్నారు. 2024 సంవత్సరంలో స్మాల్ క్యాప్స్ నుంచి మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్ షేర్స్లో కూడా ఇన్వెస్టర్లకు లాభాలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఎక్కువ ఫోకస్ లార్జ్ క్యాప్ షేర్లలోనే పెట్టాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితికి అనుగుణంగానే ఇన్వెస్టర్లు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్లో ఇన్వెస్టర్లకు అంత మేర లాభాలు వచ్చే అవకాశం లేదన్నది నిపుణుల మాట. అందుకే మార్కెట్లో మంచి లాభాలు గడించాలంటే లార్జ్ క్యాప్స్ పైనే దృష్టి పెట్టడం మంచిదనేది వీరు చెప్తున్న అంశం. 2020 సంవత్సరం తొలి రోజు స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు పాజిటివ్ సంకేతాలే పంపాయని చెప్పొచ్చు. ఎందుకంటే అటు బీఎస్ఈ సెన్సెక్స్, ఇటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా మంచి లాభాలను నమోదు చేశాయి. ఫ్లాట్గా మార్కెట్లు ప్రారంభమైనా కూడా క్లోజింగ్ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 368 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ దగ్గర 100 పాయింట్ల మేర లాభాలను నమోదు చేశాయి. రానున్న నెలల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలపై చేసే వ్యయము మార్కెట్కు దిశ నిర్ణయించే అవకాశం ఉంది. వీటితో పాటు ఆర్బీఐ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కూడా మార్కెట్లకు అత్యంత కీలకమవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించి వివిధ రంగాలు పురోగతిలో సాధిస్తే మాత్రం 2020 సంవత్సరంలో కూడా మార్కెట్లు కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమనే ధీమా కొంతమంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారత మార్కెట్పై ప్రస్తుతానికైతే ఫోకస్తోనే ఉన్నారని చెప్పాలి. మార్కెట్ కదలికలు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తతో ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. గత ఏడాది ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ ఎత్తున లాభాలను తెచ్చిపెట్టిందని చెప్పాలి. అదే జోష్ 2025 సంవత్సరంలో కూడా కొనసాగే అవకాశం ఉంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున నూతన ఐపీఓలు మార్కెట్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. సేఫ్గా ఉండటం కోసం ఇన్వెస్టర్లు ఐపీఓ మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమమనే సూచనలు కూడా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.